చంద్రయాన్ 3 ప్రయోగం ఎప్పుడు చేపట్టారు? 2023 జూలై 14. చంద్రయాన్ 3 వ్యోమనౌకను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు? LVM-3 M4 వాహక నౌక. అందులో ఉండే ప్రధాన అంశాల గురించి తెలుసుకున్నాం. ప్రొఫెషనల్ మాడ్యూల్ బరువు ఎంత అంటే 2145 కిలోలు. ల్యాండర్ విక్రమ్ బరువు 1749 కిలోలు. రోవర్ ప్రజ్ఞ బరువు వచ్చి 26 కిలోలు. చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడిపైకి చేరడానికి సుమారు ఎన్ని రోజులు పడుతుంది? 41 రోజులు. చంద్రయాన్ 3 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఎప్పుడు చేరుకోనున్నది? 2023 ఆగస్టు 23. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా ఏ దేశం నిలవనున్నది? భారత్. చంద్రయాన్ 3 ద్వారా పంపిన ల్యాండర్, రోవర్ ఎంతకాలం పనిచేస్తాయి? ఒక లూనార్ రోజు అంటే భూమిపై 14 రోజులు పనిచేస్తుంది. చంద్రయాన్ 3 ఉపగ్రహ రూపకల్పనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఎవరు అంటే వీర ముత్తవేల్, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ప్రాజెక్టు డైరెక్టర్. కల్పన కాళహస్తి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసోసియేట్ ప్రాజెక్టు డైరెక్టర్. రీతు కరిదాల్, ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, మిషన్ డైరెక్టర్. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఎప్పుడు జరిగింది? 2023 జూన్ 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలో పర్యటించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే జో బైడెన్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో నరేంద్ర మోడీ వేటిపై ద్వైపాక్షిక చర్చలు జరిపాడు? రక్షణ రంగం, అంతరిక్ష, శుద్ధ ఇంధనం, సాంకేతిక రంగాల గురించి చర్చలు జరపడం జరిగింది. అత్యంత అధునాతన ఏ ఇంజన్లను భారత్లోనే తొలిసారిగా తయారు చేసేందుకు మార్గం సుగమమైంది? F414 జెట్ ఇంజన్లు. అమెరికా నేతృత్వంలోనే ఆర్టెమిస్ ఒప్పందాలలో చేరాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది? భారతదేశం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్కు ప్రధాని నరేంద్ర మోడీ దేనిని కానుకగా అందించారు? హరిత వజ్రాన్ని కానుకగా అందించారు. అమెరికా పర్యటన సందర్భంగా NSF భవిష్యత్తు నైపుణ్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ఎప్పుడు నిర్వహించారు? 2023 జూన్ 21. 2023 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం ఏమిటి? వసుదైక కుటుంబం కోసం యోగా. ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్ట్ పర్యటన ఎప్పుడు నిర్వహించారు? 2023 జూన్ 24, 25. ఈజిప్టు అధ్యక్షుడు ఎవరు అంటే అబ్దుల్ ఫతా ఎల్ సిసి. భారత్, ఈజిప్టుల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు? 4 ఒప్పందాలు. ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్ట్ ప్రధాని అయిన ఎవరితో చర్చలు జరిపారు? ముస్తాఫ్ మదౌలీతో చర్చలు జరిపారు. ఈజిప్ట్ పర్యటన సందర్భంగా ఈజిప్ట్ అత్యున్నత పౌర పురస్కారమైన ఏ పురస్కారంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు? ది ఆర్డర్ ఆఫ్ నైల్ పురస్కారంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ఎప్పుడు పర్యటించారు? 2023 జూలై 13, 14 తేదీల్లో పర్యటించారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం అంటే బాస్టిల్స్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ఎవరు పాల్గొన్నారు అంటే నరేంద్ర మోడీ. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఎవరు అంటే ఇమాన్యుయల్ మెక్రాన్. బాస్టిల్స్ డే పెరేడ్లో IAF బృందానికి నాయకత్వం వహించిన మహిళ ఎవరు? సింధు రెడ్డి. నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం దేనిని బహుకరించారు? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ అనే పురస్కారాన్ని అందించడం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కు కానుకగా నరేంద్ర మోడీ దేనిని అందజేశారు? చందనపు చెక్కతో చేసిన సితారా అందజేశారు. పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ట్స్ 2021-22లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది? విశాఖపట్నం 397 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ట్స్ 2021-22లో
ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా చివరి స్థానంలో నిలిచింది? కర్నూలు. జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023న జూలై 11న ఎవరు విడుదల చేశారు? నీతి ఆయోగ్. 2021లో అంచనా వేసిన బహుముఖ పేదరికం నుండి ఎన్ని కోట్ల మందికి విముక్తి పొందారు? 13.5 కోట్ల మంది విముక్తి పొందారు. జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023 ప్రకారం అత్యధికంగా పేదరికం తగ్గించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? బీహార్. జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023 ప్రకారం సంఖ్యాపరంగా పరిశీలిస్తే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. రెండో స్థానంలో బీహార్ ఉంది. జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ సంఖ్యాపరంగా ఎన్నో స్థానంలో ఉంది? 13వ స్థానంలో ఉంది. జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ నిష్పత్తి పరంగా ఎన్నో స్థానంలో ఉంది? 17వ స్థానం. అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023 నివేదిక ప్రకారం భారత్లో 15 నెలల్లో ఎన్ని కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు? 41 కోట్ల మంది విముక్తి పొందారు. ఎగుమతుల సన్నద్ధ సూచి 2022 ర్యాంకులను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు విడుదల చేశారు? సుమన్ బేరీ. CEO BVR సుబ్రహ్మణ్యం గారు విడుదల చేశారు. ఎగుమతుల సన్నద్ధ సూచి 2022 ఓవరాల్ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? తమిళనాడు. రెండో స్థానంలో మహారాష్ట్ర. మూడో స్థానంలో కర్ణాటక. ఎగుమతుల సన్నద్ధత సూచి 2022 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? 8వ స్థానంలో నిలిచింది. 2021-22లో మొత్తం భారతదేశ ఎగుమతులు ఎన్ని అమెరికన్ బిలియన్ డాలర్లు దాటాయి అంటే 675 అమెరికన్ బిలియన్ డాలర్లు దాటాయి. రాష్ట్రాల వారీగా 2021-22లో ఎగుమతుల వాటాలలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే గుజరాత్. 2021-22లో అత్యధికంగా ఎగుమతులు చేసిన జిల్లా ఏది? తూర్పుగోదావరి జిల్లా 18.65% ఎగుమతులు చేసింది. 33వ నాటో కూటమి శిఖరాగ్ర సదస్సు 2023ను ఎక్కడ నిర్వహించారు? 2023 జూలై 11-12 తేదీల్లో లిథువేనియా రాజధాని విల్నియస్లో నిర్వహించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1949 ఏప్రిల్ 4న నాటోని ఏర్పాటు చేయడం జరిగింది. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెల్జియం రాజధాని బ్రసెల్స్. ప్రస్తుతం నాటో ప్రధాన కార్యదర్శి ఎవరు వ్యవహరిస్తున్నారు? జెన్స్ స్టోలెన్బర్గ్. నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? స్వీడన్. విశ్వంలో స్వల్ప పౌనఃపున్య గురుత్వాకర్షణ తరంగాల గుర్తింపు ఎవరు గుర్తించారు? అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఇండియన్ పల్సర్ టైమింగ్ అరే, యూరోపియన్ పల్సర్ టైమింగ్ అరే వారు గుర్తించారు. ప్రపంచంలో సాగు యోగ్యమైన భూమిలో 156.07 మిలియన్ల హెక్టార్లతో ఎన్నో స్థానంలో ఉంది? రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో తృణధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 3వ స్థానం. వేరుశెనగ మరియు పండ్లు, కూరగాయలు, చెరుకు మరియు తేయాకు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో. ప్రపంచంలోనే జనపనార ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ప్రథమ స్థానం. ప్రపంచవ్యాప్తంగా 2019 సంవత్సరంలో గేదెలు మరియు మేకలు అత్యధికంగా ఏ దేశంలో ఉన్నాయి? భారతదేశం. అత్యధిక ఆవులు, గొర్రెలు ఉన్న దేశాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానం. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం ఉన్న స్థానం ఏది? ప్రథమ స్థానం. గుడ్లు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానం. ప్రపంచంలో భారతదేశం మాంసం ఉత్పత్తులు ఎన్నో స్థానంలో ఉంది? 5వ స్థానం. భారతదేశంలో 2011-12లో 336 కోట్ల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరగగా అందులో 62.6 కోట్ల విలువ గల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి దేశం మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. పండ్లు మరియు కూరగాయలు ఉత్పత్తి జరగగా అత్యధికంగా 13.9 వాటాతో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
పశ్చిమ బెంగాల్. దేశంలో నూనె గింజల మొత్తం ఉత్పత్తుల మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మొదటి స్థానంలో గుజరాత్, రెండో స్థానంలో రాజస్థాన్. దేశంలో అత్యధికంగా ఫైబర్ను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? గుజరాత్. దేశంలో అత్యధికంగా చెరుకు పండిస్తున్న మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. రెండో స్థానంలో మహారాష్ట్ర. దేశం నుండి పప్పు ధాన్యాల మొత్తం ఉత్పత్తులు అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. దేశం మొత్తం పశు సంపద పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మొదటి స్థానంలో రాజస్థాన్, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యధికంగా ఆటోలు కలిగిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2020-21లో మత్స్య సంపద మరియు ఆక్వాకల్చర్ రంగంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తవ్-ఆన్-డోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వాగ్నర్ గ్రూప్ ఎప్పుడు ప్రకటించింది? 2023 జూన్ 24న. ఐరోపా దేశం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ శివారులలో 17 సంవత్సరాల యువకుడి కారణంగా ఘర్షణ సంభవించి అతని పేరేమిటి? నెహాల్ మర్జుక్. నెదర్లాండ్ కుప్పకూలిన సంకీర్ణ ప్రభుత్వం కారణంగా ఆ దేశ ప్రధాని పదవికి ఎవరు రాజీనామా చేశారు? మార్క్ రుట్టే. ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాకిస్తాన్కు 25,000 కోట్లు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఎవరు అంగీకారం తెలిపారు? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్. ప్రపంచంలోనే అత్యధిక భాషల్లో వాడుకలో ఉన్న దేశంగా ఏ దేశం రికార్డు నెలకొల్పింది? పుపువా న్యూగినియా. 840 భాషలు మాట్లాడతారు. అంతర్జాతీయ సమితి విద్యాశాస్త్ర సాంస్కృతిక సంస్థ యునెస్కోకు దాదాపు 5 ఏళ్లు దూరంగా ఉన్న అమెరికా ఎప్పుడు లాంఛనప్రాయంగా సభ్యత్వం తీసుకుంది? 2023 జూలై 11. పాకిస్తాన్లో 39,406 కోట్లతో ఎన్ని మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న అణు విద్యుత్ కేంద్రాన్ని చైనా నిర్మించనున్నది? 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ 2023 జూలై 15న ఏ దేశంలో పర్యటించారు? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకంతో పాటు ఎవరు చిత్రాన్ని ప్రదర్శించారు? ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని ప్రదర్శించారు. భారత రక్షణ శాఖ మంత్రి ఎవరు? 2023 జూలై 10 నుంచి 12 వరకు మలేషియాలో పర్యటించారు. రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ జూలై 11న మలేషియాలోని కౌలాలంపూర్లో ఏ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్ అనే సంస్థను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఏ యుద్ధ నౌకను ఇచ్చింది? ఐఎన్ఎస్ కిర్పాన్. ఇండియా పోస్ట్, కెనడా పోస్టుల మధ్య గల ఈ-కామర్స్ ఎగుమతులలో మరింత సౌలభ్యం కోసం ఏ సర్వీసును ప్రారంభించారు? ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ ITPS అనే సర్వీసును ప్రారంభించారు. భారత అమెరికా నౌకాదళాల పేలుడు పదార్థాల నిర్వీర్యం విన్యాసాలు ఏ పేరుతో నిర్వహించారు? సాల్వెక్స్ అనే పేరుతో నిర్వహించారు. భారతదేశం తన మొదటి IIT అంతర్జాతీయ క్యాంపస్ను టాంజానియాలోని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? జింజిబార్. బంగ్లాదేశ్, మారిషస్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 2023 జూన్ 29న భారతదేశ పరిశోధన నౌక దేనిలో యాత్ర ప్రారంభించారు? సాగర్ నిధి. పశ్చిమాసియా వ్యవహారాల్లో భారత్ కీలక పాత్రపై ప్రముఖ అమెరికా ఏ మ్యాగజైన్ కొనియాడింది? ఫారెన్ పాలసీ అనే మ్యాగజైన్ కొనియాడింది. కోకో ద్వీపంలో చైనా నిఘాపై మయన్మార్ను ప్రశ్నించిన దేశం ఏది? భారత్. G20లో పూర్తిస్థాయి సభ్యత్వం ఇద్దామని ప్రధాని నరేంద్ర మోడీ దేనిని ప్రతిపాదించారు? ఆఫ్రికన్ యూనియన్ని ప్రతిపాదించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2023 జూలై 6 నుంచి 8 తేదీ వరకు ఏ దేశంలో పర్యటించారు? మంగోలియా. అమెరికా రాజధాని వాషింగ్టన్ DCలో పాఠశాలలో ఏ మతంపై పాఠాలు చేర్చడానికి అనుకూలంగా అక్కడి విద్యా బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకుంది? సిక్కు మతంపై పాఠాలు చేర్చడానికి నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం యూరియా రాయితీకి ఎన్ని లక్షల కోట్లు కేటాయించినది? 3.68 లక్షల కోట్లు. సేంద్రియ ఎరువుల తయారీ కోసం ఎన్ని కోట్ల రాయితీ ఇవ్వనున్నది? 1451 కోట్ల రాయితీ ఇవ్వనున్నది. దేశంలో తొలిసారిగా దేనితో తయారు చేసిన యూరియాను అందుబాటులోకి తేనున్నారు? సల్ఫర్ పూతతో తయారు చేసిన యూరియాను అందుబాటులోకి తేనున్నారు. దేశంలో గ్రామీణ హస్తకళాకారులకు సాధికారత కల్పించడంతో పాటు హస్తకళలో మరియు చేనేత ప్రోత్సహించే లక్ష్యంతో ఏ మొబైల్ యాప్ ఆవిష్కరించడం జరిగింది? ఈ సర్రస్ మొబైల్ యాప్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది? పిఎం ప్రణామ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్వచ్ఛమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలు స్వీకరించడానికి వేగవంతం చేయడానికి దేనిని ఏర్పాటు చేశారు? ఉత్తేరక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దానిని ఏర్పాటు చేశారు. పశు వైద్య మందులు టీకాల కోసం దరఖాస్తులను సకాలంలో ప్రాసెస్ చేసి నిరంతర అభ్యపత్రం మంజూరు చేయడానికి ఏ పోర్టల్ను ప్రవేశపెట్టారు? నంది పోర్టల్ను ప్రవేశపెట్టారు. స్వదేశీయ సాంకేతిక అభివృద్ధికి నాయకత్వం వహించడంతో పాటు 6G సాంకేతికతో ముందడుగు వేయడానికి భారత్ ఏ పేరుతో కీలకమైన సహకార వేదికగా ఆవిర్భవించింది? 6G అలయన్స్గా ఆవిర్భవించింది. హనుమకొండలో జాతీయ రహదారులు, రైల్వే వ్యాగన్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 6,109 కోట్లతో 2023 జూలై 28న శంకుస్థాపన చేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశంలోనే మొదటగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ ట్యాక్స్ వేను మొదటగా ప్రవేశపెట్టడం జరిగింది. దేశీయ పర్యాటక అని ప్రోత్సహించడానికి 76వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేనిని నడపాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది? భారత్ గౌరవ పర్యాటక రైలును నడపాలని నిర్ణయించుకుంది. దేశంలో అనీమియా పారదోలే లక్ష్యంగా ఏ సంవత్సరాన్ని పెట్టుకున్నారు? 2047 సంవత్సరాన్ని పెట్టుకున్నారు. ఢిల్లీలోని త్రిమూర్తి భవనంలో ఏర్పాటు చేసిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ఏ విధంగా మార్చారు? ప్రధాన మంత్రుల మ్యూజియంగా మార్చారు.